ఇరాన్ సుప్రీం లీడర్ దివంగత అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు మొదలయ్యాయి. తమ అభిమాన నేతకు నివాళులర్పించేందుకు ఇరాన్ నలుమూలల నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు. టెహ్రాన్ వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో మరణించిన అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు 4 నెలల తరువాత జరుగుతున్నాయి. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజే ఖమేనీ అంతిమయాత్ర మొదలు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ అంత్యక్రియల కోసం ఇరాన్కు ఓ వారం సమయం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు టెహ్రాన్లో అత్యంత విషాదభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించారు. దాదాపు 4 నెలల తరువాత టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా మసీదులో ఖమేనీ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఖమేనీ శవపేటికపై నల్లటి టర్బన్ను ఉంచారు. ఇది ఆయన మహమ్మద్ ప్రవక్త వంశస్థుడనే విషయాన్ని సూచిస్తుంది. తమ అభిమాన నేతను చూసి ఇరాన్ ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. (1989లో అప్పటి సుప్రీం లీడర్ అయతుల్లా రుహుల్లా ఖమేనీ అంత్యక్రియల తరువాత ఇరాన్ చరిత్రలో మళ్లీ ఈ స్థాయిలో జనం తరలి రావడం ఇదే తొలిసారి. ఇరాన్ నలుమూలల నుంచి లక్షలాదిగా ప్రజలు టెహ్రాన్కు తరలి వస్తున్నారు. అయితే ఈ అంత్యక్రియల తేదీని ఎంచుకోవటంలోనూ ఇరాన్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న రోజునే కొన్ని రోజుల పాటు సాగే ఖమేనీ అంత్యక్రియల క్రతువును ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంత్యక్రియలో పాల్గొన్న జనం అమెరికా నశించాలన్న నినాదాలతో గ్రాండ్ మొసల్లా మసీదు పరిసరాలు మారుమోగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను టార్గెట్ చేస్తూ #కిల్ ట్రంప్ బోర్డులను ఇరాన్ ప్రజలు ప్రదర్శించారు. టెహ్రాన్లో ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభం కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌత్ డకోటాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ భరతం పట్టినందునే వారు ఇప్పుడు శాంతిని కోరుకుంటున్నారని అన్నారు. అంత్యక్రియల కోసం వారికి 1 వారం సమయం ఇచ్చామని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ ప్రజా మద్దతును ఆయుధంగా వాడుకోవాలని ఇరాన్ ప్రభుత్వం చూస్తోంది. కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన ఖమేనీ కుమారుడు అయతుల్లా ముజ్తబా ఖమేనీ తండ్రి అంత్యక్రియలకు హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది. భద్రతా కారణాలతో ఆయన బహిరంగ కార్యక్రమాలకు హాజరు కాబోరంటూ మీడియా కథనాలు వెలువడ్డాయి. అయతుల్లా ఖమేనీ స్థానంలో ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరు బాధ్యతలు చేపట్టినా వారిని టార్గెట్ చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమేనీ అంతిమయాత్ర ఇరాన్, ఇరాక్లలోని వివిధ నగరాల్లో జరగనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఇరాన్ వ్యాప్తంగా ఎయిర్ స్పేస్ రవాణా వ్యవస్థలను పూర్తిగా నిలిపివేశారు.